అధికారం కోల్పోయినా కేవలం 2.5 వ్యవధిలోనే భారత రాష్ట్ర సమితి తిరిగి బలంగా పుంజుకుంటోంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యం, క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలతో ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి రగులుకుంటోంది. ఈ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో గులాబీ పార్టీ నాయకత్వం 100% సక్సెస్ అవుతోంది. ప్రజలు నెమ్మదిగా మళ్లీ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు అన్న క్లియర్ సంకేతాలు అధికార పార్టీకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇంతకీ కేవలం 2.5 ఏళ్ల పాలనలోనే రేవంత్ సర్కార్ ఇంతటి ప్రజా వ్యతిరేకతను ఎందుకు మూటగట్టుకుంది? ఈ పరిణామాలు భవిష్యత్తులో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి పీఠం ఎక్కడానికి ఏ విధంగా బాటలు వేయబోతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు దాటుతున్న తరుణంలో ఆ పార్టీ ఊహించని స్థాయిలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. సరిగ్గా ఇదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఎవరు ఊహించని వేగంతో కోల్పోయిన తన ప్రాభవాన్ని తిరిగి అందుకుంటోంది. అధికారంలోకి రాగానే పడిపోయిన బీఆర్ఎస్ గ్రాఫ్ ఇప్పుడు మళ్లీ రాకెట్ వేగంతో పైకి ఎగబాకుతోంది. ప్రజలు తిరిగి బీఆర్ఎస్ వైపే స్పష్టంగా మొగ్గు చూపుతున్నారు. ఈ వాస్తవం కేవలం సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ మారిన ఎపిసోడ్తో మాత్రమే మారిన రాజకీయం కాదని, క్షేత్రస్థాయిలో అనేక వర్గాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యక్తమవుతున్న నిరసనలు ఈ వాస్తవానికి అద్దం పడుతున్నాయన్న చర్చ జరుగుతోంది. మంత్రుల పనితీరు, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఈ వ్యతిరేకతను ప్రభుత్వం వెంటనే సవరించుకోకపోతే 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్న మాటలు కేవలం నీటి మూటలుగానే మిగిలిపోతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్పై పెరుగుతున్న ఈ వ్యతిరేక పవనాలను బీఆర్ఎస్ 2 చేతులా అందిపుచ్చుకుని తన పునాదులను మరింత బలోపేతం చేసుకుంటోంది. ప్రజాపాలన అనే ఆకర్షణీయమైన నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆచరణలో మాత్రం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీలను అమలు చేయకపోవడం పట్ల అన్ని వర్గాల్లోనూ తీవ్ర నిరాశ నెలకొంది. దీనికి తోడు పలు సున్నితమైన అంశాల్లో సెంటిమెంట్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్కే పరిమితమైనప్పటికీ ఆయన పార్టీకి మాత్రం క్షేత్రస్థాయిలో విపరీతమైన మైలేజ్ వస్తోంది. అధినేత నేరుగా జనంలోకి రాకముందే ఆ పార్టీకి ఇంతటి హైప్ ఎలా వస్తోందన్న చర్చ అధికార కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గతంగా సాగుతోంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం తీసుకున్న కొన్ని తొందరపాటు నిర్ణయాలు. హెచ్సియు విద్యార్థుల ఇష్యూ, లగచర్ల భూసేకరణ వివాదం, వెలుగుమట్ల ఘటన, హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు, ఇలా సమస్య ఏదైనా సరే అది అంతిమంగా బీఆర్ఎస్ పట్ల సానుకూలతను పెంచుతోంది. ముఖ్యంగా వేల కోట్ల రూపాయలతో చేపట్టిన మూసీ రిజర్వాయర్, రివర్ ఫ్రంట్ ప్రక్షాళన వ్యవహారం కాంగ్రెస్ ప్రభుత్వానికి అతిపెద్ద గుదిబండగా మారిందని సీనియర్ రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్ మార్గదర్శకత్వంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు ప్రతిపక్ష పాత్రను అత్యంత సమర్థవంతంగా పోషిస్తున్నారు. ఎక్కడ ప్రజా సమస్య ఉంటే అక్కడ వాలిపోతూ పోరాటాల్లో ముందుండి నడిపిస్తున్నారు. ప్రభుత్వ అసంబద్ధ విధానాలు, లోపభూయిష్టమైన పాలసీలపైన వారు చేస్తున్న సైద్ధాంతిక దాడులు అధికార పార్టీని డిఫెన్స్లో పడేసి ఒకంత వెనకడుగు వేయించేలా చేస్తున్నాయి. ప్రతిపక్ష నాయకులుగా వారు అనుసరిస్తున్న ఈ దూకుడు వ్యూహం సత్ఫలితాలనిస్తోంది. మరోవైపు రాజకీయ ఫిరాయింపుల వ్యవహారంలోనూ బీఆర్ఎస్ నైతికంగా, న్యాయపరంగా పైచేయి సాధించింది. ఎన్నికల తర్వాత 10 మంది గులాబీ ఎమ్మెల్యేలు కండువాలు మార్చి కాంగ్రెస్లో చేరినప్పటికీ వారిని రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి చేయడంలో బీఆర్ఎస్ లీగల్ టీం 100% సక్సెస్ అయింది. న్యాయస్థానాల ద్వారా పార్టీ ఫిరాయింపుదారులకు నిద్ర లేకుండా చేస్తూ భవిష్యత్తులో వలసలు వెళ్లే వారికి ఒక గట్టి వార్నింగ్ ఇచ్చారు. చట్టపరమైన ఈ విజయాలు కూడా పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయి బలాన్ని ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలు స్పష్టంగా రుజువు చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కొన్ని చోట్ల సీట్లు కోల్పోయి, ఓడిపోయి ఉండవచ్చు. కానీ ఆ పార్టీ సాధించిన ఓటింగ్ శాతం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. గెలిపోటములతో సంబంధం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా పటిష్టమైన 35% ఓటు షేర్ను నిలబెట్టుకోవడంలో గులాబీ పార్టీ ఘన విజయం సాధించింది. అధికారంలో లేకపోయినా ఎన్నో ప్రతికూలతల మధ్య కూడా ఇంతటి భారీ ఓటు బ్యాంకును నిలుపుకోవడం అంటే ఆ పార్టీ గెలుపు ముంగిట ఉన్నట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆ 35% పునాది ఏమాత్రం చెక్కు చెదరకపోవడం పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న మమకారానికి నిదర్శనం. ఈ రాజకీయ లెక్కలను, క్షేత్రస్థాయి వాస్తవాలను గమనిస్తున్న ఇతర పార్టీల నేతలు భవిష్యత్తు బీఆర్ఎస్దేనని ఒక స్పష్టమైన అంచనాకొస్తున్నారు. అందుకే తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మరికొందరు కీలక నేతలు త్వరలోనే తిరిగి గులాబీ పార్టీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజల్లోనే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్లో కూడా కేసీఆర్ పట్ల అపారమైన గౌరవం, ఆయన తిరిగి ముఖ్యమంత్రి అవుతారన్న బలమైన భావన నెలకొని ఉంది. ఇందుకు ఇటీవల సిద్దిపేట జిల్లాలో జరిగిన ఒక సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ములుగు మండలంలోని కొట్యాల, అల్లీనగర్, అడవి మజీద్, క్షీరసాగర్ వంటి గ్రామాల్లో వందలాది ఎకరాల పంట పొలాలు సాగునీరు లేక కళ్ల ముందే ఎండుముఖం పట్టాయి. పక్కనే ఉన్న కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి, ఆలేరు కాలువలకు నీటిని వదులుతున్నా తమ గ్రామాల కాలువలకు మాత్రం చుక్క నీరు రావడం లేదని ఆ రైతులు కన్నీరు మున్నీరుగా ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిపోతున్న ఆ పంటల ఫోటోలు సోషల్ మీడియా ద్వారా కేసీఆర్ దృష్టికి వెళ్లాయి. వెంటనే ఆయన స్పందించి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులకు ఒకే ఒక్క ఫోన్ కాల్ చేశారు. అంతే, క్షణాల్లో పరిస్థితి మారిపోయింది. అధికారులు వెంటనే స్పందించి కొండపోచమ్మ సాగర్ నుంచి ఆయా గ్రామాల కాలువలకు నీటిని విడుదల చేశారు. కాలువల్లో గలగలా నీరు ఉరకలెత్తుతుంటే ఆ రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. విపక్ష నేతగా ఉన్న కేసీఆర్ మాటకు అధికారులు ఈ స్థాయిలో స్పందించడం చూస్తుంటే ఆయన మార్కు పాలన ప్రభావం వ్యవస్థపై ఇంకా ఎంత బలంగా ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తానికి బీఆర్ఎస్ తిరిగి ఫామ్లోకి వస్తూ ఉండడం ఆ పార్టీ నాయకుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాలి.